హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ టమోటా కూర చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుందండి దొండకాయ కూర. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ 1/2 కేజీ వరకు దొండకాయలు అయితే తీసుకున్నామండి. చక్కగా లేత దొండకాయలు అప్పుడే నేను మార్కెట్ నుండి తెచ్చాను. మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే కూర చేస్తే చాలా బాగుంటుందండి దొండకాయ కూర. బాగా క్లీన్ చేసుకోవాలి. దొండకాయలు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూర వండినా ఇలానే కట్ చేస్తానండి, ఫ్రైకైనా కూరకైనా. ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి కూర. వేడివేడిగా అన్నం వండుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట ఈ టమోటా దొండకాయ కూర. అలాగే లేతకాయలు తొందరగా కూడా అయిపోతుందన్నమాట కూర అనేది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి చిటపటలాడనివ్వండి. అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయ ఒకటి వేసుకోండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కూరలో. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయని చక్కగా పొట్టు తీసుకొని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకోండి. కొంచెం కరివేపాకు, అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగిన వేసుకొని చక్కగా తాలింపుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మనము ఎప్పుడూ ఫ్రైలే తినడానికి ఇష్టపడతాం, కానీ ఇలా ముద్దకూరలు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా చక్కగా తాలింపు వేగిన తర్వాత మనము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈజీగా అయిపోతుందన్నమాట. చిన్న మంట పైన మనం పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి దొండకాయ ముక్కలు. చూసారు కదా, తాలింపు ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుందామండి. లేత కాయలు అయితే మనకి తొందరగా కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా లేతగా ఉన్నాయండి ఈ కాయలు అయితే. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని చక్కగా ఒకసారి కలిపి 4 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా దీనిలో నుంచి ఆవిరి లోనకి వెళ్ళి చక్కగా వాటర్ లాగా వస్తుంది కదా మనకి ఆవిరితో. దానివల్ల మనకి ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయండి. మనం ఇప్పుడు మూత పెట్టుకుందాము. మా ఇంట్లో దొండకాయ కూర అంటే చాలా నచ్చుతారు. అలాగే మనం దొండకాయ ఫ్రై చేసేటప్పుడు పల్లి దొండకాయ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కానీ మనం ఎక్కువగా ముద్దకూరలు తినడానికే చూడాలండి, ఆరోగ్యానికి మంచిది కదా. చూసారు కదా, చక్కగా ముక్కలు అయితే ఉడికిపోయాయండి చాలా వరకు అయితే. ఇప్పుడు మనము టమోటాలు వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఉడకకముందు టమోటాలు వేసామంటే ఉడకవన్నమాట మనకి ఇక్కడ దొండకాయ ముక్కలు. అందుకే సగం బాయిల్ అయిన తర్వాత మనము వేసుకోవాలన్నమాట టమోటాలు. సన్నగా తరిగిన 4-5 టమోటాలు వేసుకోండి. ఎందుకంటే టమోటాలు కొంచెం వేయడం వల్ల మనకి గ్రేవీ లాగా వస్తుంది. అలాగే అన్నంలో కలుపుకోవడానికైనా చపాతీకైనా బాగుంటుంది అనమాట. ఇలా సెంటర్లోకి ఇలా తీసి మనము టమోటాలు అయితే వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ వేద్దామండి, రుచికి తగినంత సాల్ట్. ఎందుకంటే టమోటాలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సాల్ట్ వేయడం వల్ల. ఇప్పుడు సాల్ట్ వేసి మరో 2 నిమిషాల పాటు మగ్గించామంటే మెత్తగా టమోటాలు అయిపోతాయి అన్నమాట. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కూర చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఎక్కువగా ఏంటంటే చాలామంది చేసేది ఫ్రైయే చేస్తారు ఎక్కువగా. ఇలా టమాటాలు వేసి వండరు కదా. ఒకసారి వండి చూడండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత మనము మూత తీసి చూద్దాము. చక్కగా టమోటాలన్నీ మగ్గాయి కదా. ఒకసారి ఇలా గరిటతో నలుపుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కారాన్ని వేసుకుందామండి. దీనికి ఎక్కువ మసాలాలు అవేమీ అవసరం లేదు. తాలింపు చక్కగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు అలా మగ్గించుకుంటే సరిపోతుందనమాట మనకి. ఇందులో వాటర్ చూసారు కదా, మనం వాటరే వేయలేదు, చాలా వాటర్ వచ్చిందనమాట టమోటాల నుంచి. ఇప్పుడు దీనిలో మనము కారం వేసుకుందామండి. ఇలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఆల్రెడీ సగం ఉడికిపోయాయి కాబట్టి మరి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు దీనిలో మనం తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్నర కారం వేసుకుంటున్నాను.
ఈ కారం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఆశీర్వాద్ కారం చాలా ఎక్కువ ఘాటు ఉంటుందన్నమాట. అలాగే కలర్ చూసారా చాలా బాగుంటుంది. ఈ కారం నేను ఎప్పుడు కూడా ఆశీర్వాద్ కారాన్ని యూజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మరో 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మనము మగ్గించుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఈ ముక్కలన్నీ కూడా. దొండకాయ ఎందుకంటే మనం దొండకాయలు కొనేటప్పుడు లేతవి కొనుక్కుంటే చాలా ఈజీగా అయిపోతుందండి కూర. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూశారు కదా చక్కగా అయితే కూర రెడీ అయిపోయినట్టేనండి. దానిలో నుంచి వాటర్ చూశారు కదా, ఆవిరితోనే అలా వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే మీకు వాటర్ లేదనిపిస్తే కొంచెం వాటర్, టీ గ్లాస్ సగం వాటర్ వేసుకోండి, సరిపోతుంది అనమాట. కానీ నేనైతే వాటర్ వెయ్యలేదండి అసలు. మనము దొండకాయలు కడిగేటప్పుడు మనము ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తోటి అయితే నేను వేసేసాను కాబట్టి నేనైతే వాటర్ వేయలేదు. మీకు ఒకవేళ వాటర్ సరిపోలేదనిపిస్తే కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువ వేయకుండా కుక్ చేస్తేనే టేస్ట్గా ఉంటుంది అనమాట కర్రీ. రెడీ అయిపోయిందండి. మీకు ఒక ముక్క చూపిస్తాను కూర ఉడికిందా లేదా అనేది. చాలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇంకొక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను, కొంచెం వాటర్ కనిపిస్తుందని. నేను ఉడికిందో లేదో మీకు చూపిస్తానండి ఇప్పుడు. చాలా మెత్తగా ఉడికిపోతాయి ముక్కలన్నీ. ఉడకవు అనే డౌట్ మీకు అస్సలు వద్దండి, చూపిస్తాను చూడండి స్పూన్తో. చాలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట దొండకాయ. చూసారు కదా, ఇలా అనగానే మనకి ఇక్కడ ముక్కలైపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మనం ఇప్పుడు బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాము. చూశారు కదా ఎంతో టేస్టీగా దొండకాయ టమోటా కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.